హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ప్రభుత్వం సాదా బైనామాల భూముల రిజిస్ట్రేషన్ కు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందండి. రైతులకు స్టాంప్ డ్యూటీ అలాగే రిజిస్ట్రేషన్ ఫీజుల నుండి కూడా మినహాయింపు అయితే లభిస్తుంది. అంటే భూముల్ని ఉచితంగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. అర్హులైన రైతులు 2027 డిసెంబర్ 31 లోపల దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అండి. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ అయితే ఇచ్చి షేర్ చేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాదా బైనామా భూములు రెగ్యులరైజేషన్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఈ క్రమబద్ధీకరణ ద్వారా రిజిస్ట్రేషన్ చేయని భూమి కొనుగోలు పత్రాలైన తెల్ల కాగితాలపై వ్యవసాయ భూములను కొనుగోలు చేసిన చిన్న మరియు సన్నకారు రైతులకు ప్రయోజనం అయితే చేకూరుతుంది. ప్రభుత్వం 2024 జూన్ 15 వరకు ఎవరైతే కొన్నారో వారిని పరిగణనలోకి తీసుకుంటుంది. అంటే 2024 జూన్ ముందు కొన్న వాళ్ళ వరకే ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే ఉంటుంది. ఆ తర్వాత కొన్న వాళ్ళకైతే ఉండదు. ఈ పథకం కింద అర్హులైన రైతులు 2027 డిసెంబర్ 31 లోపు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ముఖ్యంగా ఈ క్రమబద్ధీకరణలో భాగంగా రైతులకు స్టాంపు డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజుల నుండి మినహాయింపు, అంటే 2024 జూన్ 15 నాటికి లావాదేవీలు జరిగి సాదా బైనామాలు రాసుకున్న భూములపైన ఈ మినహాయింపు అయితే లభిస్తుందనేసి గవర్నమెంట్ చెప్తుంది. ఇక గతంలో కూడా గవర్నమెంట్ చాలా సార్లు సాదా బైనామా ల్యాండ్ రెగ్యులరైజేషన్ కు అవకాశం అయితే ఇచ్చింది. అయితే ఆ లాస్ట్ డేట్ 2023 డిసెంబర్ 31తో ముగిసిపోయింది. రైతుల విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం ఈ గడువుని మరొకసారి పొడిగించాలని నిర్ణయించిందండి. మీరు ఈ రిజిస్ట్రేషన్ కోసం అప్లై చేసిన తర్వాత 90 రోజుల్లోగా పరిష్కరించాలని ఆర్డర్స్ కూడా ఇచ్చారు. విచారణ తర్వాత సబ్ రిజిస్ట్రార్ దగ్గర అసలు ఒప్పందం, అంటే అన్ రిజిస్టర్డ్ పత్రాలు దాఖలు చేయాలని, అలాగే సర్టిఫికేట్ జారీ చేసి రైతులకు ఇవ్వాలని కూడా మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఇక సాదా బైనామా భూములు కేవలం గ్రామీణ ప్రాంతాల్లోని సాగు భూములకు మాత్రమే వర్తిస్తుంది. ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులకు ఇది ఒక మంచి అవకాశం. చిన్న రైతులు అంటే 2.5 ఎకరాల మాగాని లేదా 5 ఎకరాల మెట్ట భూమి ఉన్నవారు. ఇక సన్నకారు రైతులు అంటే 1.25 ఎకరాల మాగాని లేదా 2.5 ఎకరాల మెట్ట భూమి ఉన్నవారు ఈ పథకానికి అయితే అర్హులు అనేసి గవర్నమెంట్ చెప్తుంది. ఇక రైతుకు ఉన్న మొత్తం భూమిని లెక్కించినప్పుడు వారు సాదా బైనామాల ద్వారా పొందిన భూమిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. అంటే రైతు పేరు మీద ఉన్న సొంత భూమితో పాటుగా సాదా బైనామాల ద్వారా పొందిన భూమిని కూడా కలిపి అర్హతను అయితే నిర్ణయిస్తారు. ఆ భూమిని ప్రస్తుతం ఆయనే సాగు చేసుకుంటూ ఉండాలి. అలాగే అడంగల్లో కూడా అనుభవదారుడుగా నమోదై ఉంటే అది భూమి పైన వారి హక్కుకు సరిపోతుంది. దీనికి ఇతర ఆధారాలు పెద్దగా అవసరం అయితే లేదు. ఒకవేళ అడంగల్లో అనుభవదారుగా నమోదు లేకపోయినా లేదా రికార్డులు సరిగ్గా లేకపోయినా కొన్ని ఇతర ఆధారాలను పరిగణలోకి తీసుకుంటారు. అంటే శిస్తు రసీదులు, అంటే భూమి పైన పన్ను కట్టిన రసీదులు, అలాగే ఈ క్రాప్ లో నమోదు చేసిన వివరాలను పరిశీలించి అర్హతనైతే నిర్ధారిస్తారండి. ఇక సాదా బైనామాల క్రమబద్ధీకరణకు రైతులు తమ మండలంలోని మీ సేవ గ్రామ వార్డు సచివాలయాల్లో ఫామ్ 10 తో పాటుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. భూములు కొనుగోలు చేసిన వారు లేదా అమ్మిన వారు ఈ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ దరఖాస్తులను అధికారులు పరిశీలించి జీవో ప్రకారం చర్యలు అయితే తీసుకుంటారు. స్థానిక తహసీల్దార్ ఈ సాదా బైనామాల రిజిస్ట్రేషన్ గురించి నోటిఫికేషన్ జారీ అయితే చేస్తారండి. రైతుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించడంతో పాటుగా ఊరూరా ప్రచారం కూడా నిర్వహిస్తారు. ప్రభుత్వం ఈ దరఖాస్తులను రైతులు సమర్పించిన 90 రోజుల్లోగా పరిష్కరించాలని గడువు అయితే విధించింది. ఫస్ట్ కమ్ ఫస్ట్, అంటే మొదట ఎవరు వస్తే వాళ్ళకి మాత్రమే ఇదైతే ఉంటుంది. విధానంలోనే దరఖాస్తులను పరిష్కరించాలని, ఇందులో ఎలాంటి మినహాయింపులకు తావు లేదని ప్రభుత్వం స్పష్టంగా చెప్పిందండి. అంటే మనం ఫస్ట్ అప్లికేషన్, అంటే మనం త్వరగా అప్లికేషన్ ఇస్తే మందే ఫస్ట్ దరఖాస్తుని పరిష్కరిస్తారు. కాబట్టి సాదా బైనామాల రిజిస్ట్రేషన్ 2024 జూన్ 15 ముందు ఎవరైతే కొనింటారో వాళ్ళైతే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.